प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठवक्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मरथिये वासिष्ठाय नमो नमः। ओम शांति शांति शांति। Magistrate Visakhapatnam as the chief guest of our function. So I request our sir to invite Collector sir as the chief guest of the to invite Madam Joint Director of Fisheries Dr. Jai Singh Meena garu, NIFAD, Deputy CMFRA నుంచి వచ్చినటువంటి నేషనల్ స్పేస్ డే 2024 సందర్భంగా ప్రీ యాక్టివిటీస్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించడానికి FSI వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నో మంచి కార్యక్రమాలు FSI ద్వారా చేపడుతున్నారు. దాంట్లో ఒక కొత్త కార్యక్రమం ఈ ట్రాన్స్పాండర్ ఇన్స్టలేషన్ అనేది. సో దాన్ని కూడా ఈరోజు ఇక్కడ ఉన్న మత్స్యకార సోదరులకి వివరించి ఎటువంటి లబ్ధి వాళ్ళు పొందగలరు అనేది ఈ కార్యక్రమంలో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఈ నేషనల్ స్పేస్ డే సెలబ్రేషన్ అనేది ఆగస్ట్ 23rd మనము సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎందుకు మనం ఆగస్ట్ 23rd సెలబ్రేట్ చేస్తామంటే ఇస్రో చేపట్టిన చంద్రయాన్ ప్రోగ్రామ్ ఒక సక్సెస్ని దృష్టిలో పెట్టుకొని ఆగస్ట్ 23rd మనము స్పేస్ డేగా సెలబ్రేట్ చేయబోతున్నాము. మీ అందరికీ తెలుసు, ఒక చిన్న స్థాయి నుంచి ఇస్రో మన గొప్ప సైంటిస్టుల ద్వారా రెస్పెక్టెడ్ APJ అబ్దుల్ కలాం లాంటి, విక్రమ్ సారాభాయ్ గారు లాంటి సైంటిస్టుల ద్వారా వాళ్ళ ఒక కృషి ద్వారా ఈరోజు రీయూసబుల్ రాకెట్స్ మనము తయారు చేసే స్థాయికి వచ్చాము. మీరందరూ చదివి ఉంటారు, తుంబాలో ఎక్కడో ఒక చిన్న చర్చ్ పక్కన నుంచి రాకెట్ లాంచ్ చేసి ఈరోజు మూన్ దాకా మనము రీచ్ చేయగలిగామంటే వాళ్ళ ఒక కృషి వల్ల. వాళ్ళందరినీ ఈ సందర్భంగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఒక కష్టాలని, త్యాగాలని గుర్తుపెట్టుకొని మనం కూడా మనవంతు కృషి చేయాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సమాజం బాగుపడాలంటే సైన్స్ అనేది చాలా చాలా అవసరం. సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేకపోతే మనము మన రేస్ అనేది ఇంకో హ్యూమన్ రేస్ అనేది ఇంత స్థాయి దాకా వచ్చి ఉండదు. మొన్న కోవిడ్లో మిగతా దేశానికన్నా మనము మెరుగైన వైద్యం అందించగలిగామంటే కేవలం మన సైంటిస్ట్ వల్లనే, సైంటిఫిక్ రీసెర్చ్ వల్లనే మనము కోవిడ్కి వ్యాక్సిన్స్ కనిపెట్టగలిగాము. దాన్ని ఎన్నో దేశానికి మనము ఎగుమతి చేసి దాని ద్వారా మన ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా పొందగలిగాము. అలాంటి కొత్త కొత్త సైంటిఫిక్ ఇంటర్వెన్షన్లో భాగంగా స్పేస్ అప్లికేషన్ సెంటర్ వారు తయారు చేసిన, వాళ్ళ ఆధ్వర్యంలో ఇన్స్టాల్ చేయబోతున్న ఈ ట్రాన్స్పాండర్స్ కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న మెకనైజ్ బోట్ ఓనర్స్, అదేవిధంగా మోటరైజ్ బోట్ ఓనర్స్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాదాపు 1080 దాకా యూనిట్స్ మన విశాఖపట్నం జిల్లాకి కేటాయించడం జరిగింది. దీని ద్వారా మీకు వార్నింగ్ సిగ్నల్స్, సైక్లోన్ వార్నింగ్ సిగ్నల్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ మెరిటైమ్ బౌండరీ మీరు దాటేటప్పుడు ఆ వార్నింగ్ సిగ్నల్స్ కావచ్చు, మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంతేకాకుండా మీరు SOS సేవ్ అవర్ సోల్ మెసేజెస్ మీరు పంపించడానికి కూడా అవకాశం ఉంటుంది. దీంతో పాటు మీ రూట్స్ని స్టోర్ చేసుకోవడం, హార్బర్ డీటెయిల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. వెదర్ అలర్ట్స్, ఎక్కువ వాతావరణం మారితే
మనకు అనుకూలంగా లేకుండా ఉంటే అప్పుడు ఆ అలర్ట్స్ మీకు అందుబాటులో వస్తుంది. అంతేకాకుండా హై టైడ్ గురించి వివరాలు కూడా దీని ద్వారా మీరు పొందగలరు. దెన్ మీరు కూడా మీ క్రూ ఎవరు ఉన్నారు, క్రూ ఇన్ఫర్మేషన్ కూడా మీరు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు దీని ద్వారా. సో జియో ఫెన్సింగ్ ద్వారా మన స్పేస్ అప్లికేషన్ సెంటర్ ద్వారా నమోదు చేసిన కోఆర్డినేట్స్, GPS కోఆర్డినేట్స్ ద్వారా ఇవన్నీ కూడా మనము చేయబోతున్నాము. దీంట్లో అందరూ కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. FSI వారు కూడా వారు ఒక దే టోల్డ్ దట్ దే హ్యావ్ 11 వెసల్స్. ఈ 11 వెసల్స్ వల్ల చాలా రీసెర్చ్ వర్క్ వాళ్ళు టేకప్ చేస్తున్నారు, వాళ్ళు కొనసాగించాలి. ఇక్కడ విశాఖపట్నం FSI సెంటర్ నుంచి మనకి 2 వెసల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ద్వారా కూడా వాళ్ళు ఎన్నో రీసెర్చ్ యాక్టివిటీస్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ వచ్చే ముందు వాళ్ళు ఒక మ్యూజియం కూడా చూపించారు, చాలా చక్కగా ఏర్పాటు చేసిన ఆ మ్యూజియం పిల్లలందరూ కూడా వాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నేషనల్ స్పేస్ డే కార్యక్రమం ద్వారా మరొకసారి మత్స్యకార సోదరులందరికీ, అదేవిధంగా సైంటిఫిక్ కమ్యూనిటీ అందరికీ నా ఒక విషెస్ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సెంటర్ డైరెక్టర్గా, అదేవిధంగా వివిధ సంస్థల నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. చాలా విధాలుగా ఇది మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ప్రతి దేశంలో ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు క్యాప్చర్ ఫిష్ మరి ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ విభాగం నుండి అధికారులు, సిబ్బంది వాల్యుబుల్ వర్డ్స్. సో నౌ ఐ రిక్వెస్ట్ అందరికీ నమస్కారం. రెస్పెక్టెడ్ కలెక్టర్ సార్, because of the copper content and it is used as anti-medicine, anti-cancer, sir. So this is found only in prawn shrimps. Yes, sir. This is another group, the crustaceans, that is the lobsters, the crabs. These belong to this family, sir. Despite this is white, very rare shark, sir. This is white in color, you can see. But then stroken fish is there, groupers are there, angel fishes are there. Then the mangalpatti they will call, sir. Here this is the pipe fish. This is barracuda, sir. These are commercial, very rare and exotic specimens are kept in the museum, sir. Here scientific name, common name, and local name. So these are copper fishes, you can see. This is found only in Tamil Nadu. This one. It is not edible. Yes, sir. It is. These are preserved in formalin, sir. 1:4. So this is a highly commercial fish. Vanjaram they will call it locally. Spearfish. Sir, here you can say the sea snake. This is 10 times more. Where we got the specimen and by which vessel we got the specimen, that because the science student around 150 to 200 all over the India, every month they are visiting our office. So it is a very benefit to the science students when they come, because when we explain them, they may be having 1 or 2 in mind. But when they scan, these are the lobsters, the African lobster, then the Andaman lobster. These are all the lobsters, the pelagic shrimps you can see. This is a commonly available sand. Sir, this is another family. Here, sir, this is the torpedo or the electric ray. If we touch it, we'll feel the shock. 6 to 12 volts of current will pass. Then these are the sharks, no, sir. Here the fins of the sharks, sir. They are used as sutures in medicine, sir. Okay. If you put in sodium, once they stitch the doctor, unless he removes, nobody can remove it. And in the Southeast Asian countries like Hong Kong, China, it is served as royal families. This is another being smuggled. Yes, sir. In Andaman, North Andaman particularly, these Myanmar people, they poach our Indian waters, and openly they were apprehended by the Indian Coast Guard. I worked there for 5 years. We used to read newspaper. Sir, this is a sawfish, sir. You can see the back side, the adult sawfish, upper jaw. That is collected from our own. During those days, see how big the fishes were. So day by day, they have shrunk in size. Yes, sir. We are becoming bigger. Yes, sir. we are undertaking one project, sir, that is called post fishing gears, because whenever we are going to the survey, when we do the bottom trawling and we shoot the net, when you are hauling,
along with the net, we get Some of the like features the ghost gears, what are the by like ignorantly or by entangling with some other thing, the broken nets will be there inside, and that they are coming along with that, and it is entangled with all the turtles. We have been released to the sea whenever we just get that one, so we just release it to the sea, and we, as per that Marine Protection Act, we should not catch the sea. So we are giving awareness campaign of this marine plastic litter and abandoned lost fishing gears. We have identified the hot spots where it is getting. In addition to that, we are also doing the marine mammal project survey, where we have the mammals the same, because the United States of America, they gave a deadline that within 5 years we have to give the study and give the report. Then only they will import the. They keep coming. Even government schools also they are inviting. Universities we are inviting, and every year 2 times we keep our both the vessels for open for visitors. So last time our Commissioner of Police came as a chief guest and is inaugurated. That particular day morning 10. Okay. స్టేట్లో ఉందో దాన్ని మళ్ళీ మనం ఉంచుకొని పునరుద్ధరణ